తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి ఆత్మకూరు నియోజకవర్గంలోని 6 మండలాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమాలను చేపట్టారు. ఆత్మకూరు పట్టణ తెలుగుదేశం పార్టీ శ్రేణులు స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి పిలుపు మేరకు ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మొదటి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పుష్పాంజలి సమర్పించారు. ఎన్టీఆర్ని కీర్తిస్తూ నినాదాలు చేశారు. అనంతరం పట్టణంలో జిల్లా ప్రభుత్వ వైద్యశాల వద్ద పార్టీ అభిమానులు నాయకులు రక్తదానం చేపట్టారు. ఇక్కడ ఉన్న రోగులకు పండ్లు బ్రెడ్లు అందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి పులిమి శైలజారెడ్డి మాట్లాడారు. నాయుడు గారి మన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అలాగే ఆత్మకూరు నియోజకవర్గంలో మన ప్రీతమ నేత మన ఆనం రామనాయుడు గారు ఆదేశాల మేరకు ఆత్మకూరు మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అలాగే రాష్ట్ర పదవులు ఉన్నా కానీ అలాగే ఎంపీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్సు, అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త ఈరోజు వచ్చి మన ఆత్మకూరులో 100 పడకల హాస్పిటల్లో ఆయన 29వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం ఉంది. అలాగే రోగులకు ఫ్రూట్స్, అలాగే మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూడా ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. మన నందమూరి తారక రామారావు ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాడు. ఆయన కానర జన్ముడు, ఒక మనిషి కాదు, ఆయన యుగానికి యుగ పురుషుడు కూడా. ఆయనను ఈరోజు మన అందరం కూడా తెలుసు. ఈ రాష్ట్రంలో కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఆయన 9 నెలల్లోనే ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీ పెట్టి కేవలం 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయినటువంటి ఏకైక మహోన్నత వ్యక్తి మన నందమూరి తారక రామారావు. ఎన్టీ రామారావు గారు 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోనూ బ్లడ్ డొనేట్ కార్యక్రమం కానీ, రొట్టెలు పంచడం కానీ, అన్నదానం కార్యక్రమం కానీ జరుగుతుంది. రామనారాయణ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఇది మన టౌన్ అధ్యక్షుడు చంద్రారెడ్డి గారు ఆధ్వర్యంలోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాబట్టి ఎన్టీ రామారావు గారు మహిళలకి ఆ రోజు 83లో ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మహిళలకి ఆయన ఎన్నో కూడా పథకాలని అమలు పెట్టాడు. మహిళలకి ముందంజలోకి తీసుకొని వచ్చి ఆ రోజు ఆయన పొదుపు కానీ ఇంకా ఇది కానీ మహిళలు ముందుండాలి అని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వము ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన ప్రభుత్వ పథకాలన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో విజయంగాను మహిళలకి పెద్దపీట వేస్తూ ఈరోజు మేము ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తలు కానీ, మహిళలు కానీ ఉన్నన్ని రోజులు తెలుగుదేశము ఏ విధి వచ్చినా కూడా జరుపుకునే దానికి అందరూ కూడా ముందుండి పొద్దున్నే హుషారులకు అందరూ కూడా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు.